నమస్తే కడప వార్త. వైఎస్ కుటుంబానికి పెట్టని కోట అయిన పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతగా మారింది. ఉదయం 4:30 వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి వద్ద వైఎస్ అవినాష్ రెడ్డి నిరసనకు దిగినప్పుడు వందలాది మంది కార్యకర్తలు ఆయనకు మద్దతుగా అక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసుల జీపుకు అడ్డంగా వచ్చిన కార్యకర్తలను, నిరసన దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించినట్టు తెలుస్తోంది. 6 గ్రామ సచివాలయాల్లో 41 పోలింగ్ బూతులలో ఉదయం 7 గంటల నుంచే ప్రజలు ఓటు వేయడానికి బారులు తీరారు. పులివెందులలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఎన్నికల కేంద్రంలోకి అనుమతి ఇస్తున్నారు. ముఖ్యంగా ఎంతో సమస్యాత్మక కేంద్రంగా అయిన మరియు ఫ్యాక్షన్ గ్రామం అయిన నల్లపరెడ్డిపల్లెలో మరింత కట్టుదిట్టమైన చర్యలను పోలీసులు తీసుకున్నారు. ఎన్నికల ప్రారంభం కావడానికి ముందే ఈ గ్రామాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 2000 ఓట్లు ఉన్నటువంటి ఈ గ్రామ ఎన్నికల కేంద్రం వద్ద పాలకాన్ వెహికల్ ను ఉంచి డ్రోన్ల ద్వారా అత్యంత ఆధునిక యంత్రాల సహాయంతో వీడియోస్ ను మరియు ఆడియోలను తీసి ఎన్నికల సంఘానికి, డీజీపీ కార్యాలయానికి అవి చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నా మీద ఎలాంటి కేసులు లేవని, ఎలక్షన్ కమిషన్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తుందో తెలియడం లేదని రామ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలు జరిగే గ్రామానికి తాను వెళ్లనని, పోలీసులు వినకుండా తన ఇంటిని చుట్టుముట్టడం తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఆయన అన్నారు. 6 గ్రామాలు 10,400 ఓట్లు ఉన్న ఎన్నికలు జరిగే పులివెందుల జెడ్పీటీసీకి 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.